రాణి అండి. మాది నెక్కల్లు. మేము 5 సంవత్సరాల నుంచి కూడా ఈ రాజధానిలో మూడు రాజధానులను ఎప్పుడైతే అన్నాడో జగన్మోహన్ రెడ్డి గారు, అప్పటి నుంచి రాజధాని పోరాటంలో ప్రతిరోజు హింసపడతానే ఉన్నాము. ఇదే కనకదుర్గమ్మ, విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి కోసం మొక్కులు చెల్లించుకోవడానికి మేము ఒక రోజున బయలుదేరాం. ఏంటంటే మమ్మల్ని ఊళ్ళో నుంచి కూడా బయటికి రానియకుండా మమ్మల్ని నిర్బంధం చేసి పోలీసులతో నానా హింసలు పెట్టి మా ఐడి కార్డులు మేము చూపించుకునే పరిస్థితుల్లో మేము అమ్మవారికైనా మొక్కు తీర్చుకోవాలని పసుపు కుంకుమలు పూలు గాజులతో అమ్మవారికి పొంగళ్ళు తీసుకొని మేము బయలుదేరితే ఆ రోజున మమ్మల్ని రాయపూడి మా ఊరు పొలిమేరలు కూడా దాటక ముందే పోలీసులు వేల మంది వచ్చి మమ్మల్ని కొట్టి నానా హింస పెట్టి బస్సుల్లో తీసుకెళ్ళి ఎటేటు తిప్పుకొచ్చి అసలు చెప్పుకునే పరిస్థితులు కాదండి అవి. కానీ ఆ మొక్కు ఈరోజు తీరింది సంతోషంతో. ఆ బాధ ఎప్పటికీ అసలు మేము ఆ రోజు అనేది ఏనాటికి మేము మర్చిపోలేని రోజు అనమాట. అమ్మవారికి మొక్కు కూడా తీర్చుకోలేకపోయిన రోజు అది. అయితే మేము ఈ 5 సంవత్సరాల నుంచి పడిన బాధ అంతా మాకు ఇప్పుడు చాలా ఆనందంగా ఉందండి. బాబు గారు వచ్చిన తర్వాత చట్టబద్ధత అనేది ఒకటి తీసుకొచ్చారు రాజధానిని. ఇంకా ఎవరు వచ్చినా కదిలించలేరు అరంగుళం కూడా అని చెప్పి బాబు గారు చెప్పారు. అదే జరిగిద్ది. ఈయన వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వచ్చి అసెంబ్లీలో మారుస్తాడంట. ఏంటయ్యా నువ్వు మార్చేది? ముందు నీ ఇంటి పేరు మార్చుకో. నువ్వు పెట్టే మావిగన్ కాదు, నీ పేరే పెట్టుకో నీ ఊళ్ళో. అసలు నీదనేది నీ ఊరు నీ నియోజకవర్గంలో పెట్టుకుంటే నిన్ను గెలిపిస్తారేమో ఒకసారి చూసుకో జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు అసెంబ్లీలో మార్చడం కాదు, నీ వల్ల కాదు. నీ తాత రాజారెడ్డి గారు వచ్చినా కూడా ఆరంగుళం కూడా ఈ రాజధాని అమరావతిని కదిలించలేరని మేము ఖచ్చితంగా చెప్పగలుగుతాం. మళ్ళీ వచ్చేది కూడా బాబు గారే. నువ్వు పాదయాత్ర ఏదో చేస్తానంటున్నావు, చెయ్యి. ఈసారి చీపుర్లు చాట్లు కనుక నీ మొహాన్ని కనుక పడకపోతే మేము చూస్తాం. ఖచ్చితంగా నీ పాదయాత్ర సాగదు. నువ్వు మొదలుపెట్టి అనవసరంగా చిన్నపోకుండా లండన్కి వెళ్ళిపోయి పిల్లల దగ్గర ప్రశాంతంగా ఉండు. అంతేగాని నువ్వు పాదయాత్రలు అంటూ జనాన్ని హింసించొద్దు, జనానికి ప్రశాంతత లేకుండా చేయొద్దు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలని మేము ఎట్టయితే కంకణం కట్టుకున్నామో అది కాపాడుకున్నాము. అమ్మవారి దయ వల్ల మేము రాజధాని కాపాడుకున్నామని ఒక సగర్వంగా మేము చెప్తున్నాము. ఈ రాజధాని కదిలించే పరిస్థితి ఎవరి వల్ల కాదు. ఎవరికి అసలు అడుగు పెట్టి రాజధాని పేరు కూడా పలకడానికి కూడా అర్హత లేని జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన అనుచరులు ఎలా పడితే అలా వాక్కుంటున్నారు. మీరు అలా వాక్కోవడమే మీడియాలో తప్పితే మీరేమీ చేయలేరని ఖచ్చితంగా మేము రాజధాని మహిళగా మేము చెప్పుకుంటున్నాం.